అంతర్జాతీయ సంబంధాలు అంటే ఎప్పుడూ అస్థిరమైనవి. రెండు దేశాల మధ్య ఎప్పుడు ఎలా స్నేహం కుదురుతుందో, అది ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. సొంత అవసరాలు, రాజకీయ, భౌగోళిక పరిస్థితులే ఇక్కడ కీలకం. ఇదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలనను అధికారికంగా గుర్తించకున్నా భారత్కు వారు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఈ నెల 9న భారత పర్యటనకు రానున్నారు. మన శత్రుదేశం పాకిస్తాన్తో తాలిబాన్లకు సంబంధాలు చెడిపోవడం, ఆఫ్ఘాన్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న వేళ ఆయన పర్యటనను భారత్ కీలకంగా భావిస్తోంది. పరస్పర ప్రయోజనాలు ఇమిడి ఉండడంతో రెండు దేశాలకు ఈ పర్యటన కీలకంగా మారింది. ఇంతకీ ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి భారత్కు ఎందుకు వస్తున్నారు? తాలిబన్ల ఏలుబడిలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో ఇప్పుడు ఏకాకి. వారు అధికారంలోకొచ్చినప్పటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలు ఆ దేశంతో సంబంధాలు తెంచుకున్నాయి. భారత్ వారి ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకున్నా దౌత్య సంబంధాలు మాత్రం పూర్తి స్థాయిలో ఆపలేదు. అయితే ఇటీవల సంభవించిన పరిణామాలతో రెండు దేశాల బంధంలో మార్పు వస్తోంది. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీతో భారత్ ఇప్పటికే 2 సార్లు మాట్లాడగా చర్చల కోసం ఈ నెల 9న ఆయనే మన దేశానికి రానున్నారు. వాస్తవానికి గత నెలలోనే ముత్తాకీ భారత పర్యటనకు రావాల్సి ఉన్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ అభ్యంతరాలతో వీలు కాలేదు. తాజాగా అనుమతి లభించటంతో ఆయన పర్యటనకు మార్గం సుగమమైంది. 4 ఏళ్లుగా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకున్నా వారు భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి కారణాలున్నాయి. వారికి కొన్ని అవసరాలు ఉన్నాయి. భారత్ కూడా ఆఫ్ఘన్ నుంచి కొన్ని ప్రయోజనాలను ఆశిస్తోంది. అందుకే రెండు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. పహల్గాంలో పాకిస్తాన్ జరిపిన అమానుష ఉగ్రవాద దాడిని తాలిబన్లు ఖండించారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించటాన్ని స్వాగతించారు. అంతకుముందు ఈ ఏడాది జనవరిలో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ దుబాయ్ పర్యటన సందర్భంగా ముత్తాకీతో భేటీ అయ్యారు. 1996 తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో భారత్ చర్చలు జరపడం ఇదే తొలిసారి. వాస్తవానికి 2021లో ఆఫ్ఘాన్లో అమెరికా పాలన ముగిసి ఉగ్ర ముద్ర కలిగిన తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆఫ్ఘాన్లోని పరిస్థితులు గమనిస్తూనే గుంభనంగా వ్యవహరించింది. తాలిబన్లకు మద్దతు తెలపలేదు, అలా అని వ్యతిరేకించలేదు కూడా. అధికారికంగా ఆఫ్ఘాన్ను గుర్తించకపోయినా తాలిబాన్ నాయకత్వంతో సంబంధాలను కొనసాగించింది. 2 దశాబ్దాలుగా ఆ దేశానికి అందిస్తోన్న మానవతా సాయాన్ని ఆపలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశానికి 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు పంపింది. ఇరాన్లో భారత్ నిర్మిస్తోన్న చాబహార్ ఓడరేవులోనూ ఆఫ్ఘాన్ను భాగస్వామి చేయు వీసాల జారీ కూడా ప్రారంభమైంది. తాలిబన్లు తమ దగ్గరకొస్తే భారత్ ఆహ్వానించడానికి కారణం పహల్గాం ఉగ్రవాద దాడిని వారు ఖండించడమే కాదు, మన శత్రుదేశం పాకిస్తాన్తో వారికి విభేదాలు కొనసాగుతూ ఉండడమే. పాక్ ఆఫ్ఘాన్ మధ్య సరిహద్దుగా ఉన్న డ్యూరాండ్ రేఖపై తాలిబాన్ పాలకులకు అభ్యంతరాలు ఉన్నాయి. సరిహద్దు వెంట పాక్ కంచె నిర్మించడం, సైనిక నిర్మాణాలు చేపట్టడంపై తాలిబన్లు అసహనంగా ఉన్నారు. పైగా ఆఫ్ఘాన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయి. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్ర సంస్థ ఈ దాడులు జరుపుతోంది. ఈ సంస్థకు తాలిబన్ల మద్దతు ఉందని పాక్ భావిస్తోంది. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత తాలిబన్లు తమకు విధేయులుగా ఉండకుండా భారత్తో సన్నిహితంగా ఉండడం, మాట వినకపోవడం పాక్కు కంటగింపుగా మారింది. ఇలా ఈ పరిణామాలతో పాక్కు తాలిబన్లకు మధ్య దూరం పెరిగింది. వీటిని ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ను దెబ్బకొట్టేలా భారత్ తాలిబన్లతో శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అన్నట్లు వ్యవహరిస్తోంది. ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటన చేపట్టడం ఈ కోవలోనిదే. ఇలా ఎందుకు చేస్తోంది అంటే తాలిబాన్ కి పాకిస్తాన్ కి మధ్య ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ మధ్య కాలంలో బాగా దెబ్బతిన్నాయి. అంతేకాదు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ సేనలు తాలిబాన్ లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ సేనలు అలానే
పాకిస్తాన్ సేనలతో ఇద్దరు యుద్ధం అప్పుడప్పుడు తలపట్టం జరిగింది. 2 వైపులా ప్రాణహాని లేదా ప్రాణ నష్టం జరగటం జరిగింది. కాబట్టి పాకిస్తాన్‌ని పూర్తిగా నమ్మలేము అని తాలిబాన్‌లో ఒక కొత్త ఆలోచన విధానం వచ్చినట్టు కనబడుతోంది. కాబట్టి తాలిబాన్ వివిధ దేశాలతో సత్సంబంధాలు ఏర్పరచుకునే విధంగా అడుగులు ముందు వేస్తోంది. ఇదే దిశగా భారత్‌ని గూడా ఒక మిత్రుడిగా చూసి సంబంధాలు మెరుగుపరిచే విధంగా అడుగులు ముందుకేస్తోందా తాలిబాన్ అని చాలా మంది చెప్పడం జరుగుతోంది. తాలిబన్లతో సంబంధాలను ఆహ్వానించడానికి మరో కారణం చైనా. ఆఫ్ఘాన్లో అమెరికా సేనలు వైదొలిగి తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ చైనా క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఆఫ్ఘాన్లోని అరుదైన ఖనిజాలపై చైనా కన్నేసింది. అందుకే తాలిబన్లను తరచూ తమ దేశానికి ఆహ్వానిస్తూ చర్చలు జరుపుతోంది. సిపెక్ ప్రాజెక్టులో ఆఫ్ఘాన్ను భాగస్వామిని చెయ్యాలని చైనా భావిస్తోంది. ఆఫ్ఘాన్లో చైనా ఉనికి పెరిగితే మధ్య ఆసియాలో తన ప్రాబల్యం తగ్గుతుందని భారత్ ఆందోళన. అక్కడి వాణిజ్య మార్కెట్లలో ప్రవేశించాలంటే భారత్కు తాలిబన్లు అవసరం. ఇలా బహుముఖ ప్రయోజనాలను ఆశించిన తాలిబన్ల విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లుగా కాస్త దూరం పెట్టినా వారు వస్తే ఆహ్వానిస్తోంది. ఆఫ్ఘాన్తో సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇది మొట్టమొదటిసారి కాదు. తాలిబాన్ మినిస్టర్స్ తో కానివ్వండి, లేదా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ తో కానివ్వండి, ఇంతకు ముందు నుంచి భారత్ అధికారులు చాలా సార్లు కలవటం జరిగింది. అంతేకాదు ఒక జాయింట్ సెక్రటరీ నాయకత్వంలో భారత్ నుంచి ఇంతకుముందు ఒక డెలిగేషన్ తాలిబాన్ గవర్న్ చేస్తున్నటువంటి కాబూల్లో పర్యటించడం జరిగింది. అక్కడ నాయకులతో చర్చించడం జరిగింది. భారత్‌కిను తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి తాలిబాన్‌కి అంత సత్సంబంధాలు లేవు. వాస్తవానికి ఆఫ్ఘాన్ 1973లో గణతంత్ర దేశంగా అవతరించగా మన నుంచి పాక్ వేరుపడిన తరుణంలో ఆఫ్ఘాన్ను తన కూటమి దేశంగా గుర్తించింది భారత్. ఈ బంధం 1996 వరకు కొనసాగింది. అప్పుడే ఆఫ్ఘాన్లో చోటు చేసుకున్న అంతర్యుద్ధంలో పాకిస్తాన్ సాయంతో తాలిబన్లు విజయం సాధించారు. తీవ్రవాద ఎజెండా అమలు చేస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. తాలిబన్లు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. దీంతో ఇరు దేశాల మధ్య విభేదాలు ఆరంభమయ్యాయి. అయితే ఆ దేశానికి సాయాన్ని మాత్రం ఆపలేదు. 2001, 2021 మధ్య ఆ దేశంలో భారత్ $300 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎన్నో ఆస్పత్రులు, రహదారులు నిర్మించింది. ప్రస్తుతం కాబూల్ నదిపై నిర్మిస్తున్న షహతూత్ ప్రాజెక్టుకు కూడా భారత్ నిధులు అందిస్తోంది. ఇది పూర్తయితే 4000 హెక్టార్ల వ్యవసాయ భూమికి 20 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఇలా సాయం కొనసాగించడం, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు దౌత్య సంబంధాలు కొనసాగించడం చేస్తూ వచ్చింది. ఓవరాల్ గా కనుక తాలిబాన్ వాళ్ళ సంకుచిత మనస్తత్వం మానేసుకుని పెద్ద ఎత్తున సమాజంలో వాళ్ళు అవలంబిస్తున్న మహిళల పట్ల వాళ్ళు అనుసరిస్తున్న రీతి కనుక కొద్దిగా మార్చుకున్న చాలా మంది దేశాలు తాలిబాన్ని గుర్తించడాన్ని ఒక ప్రభుత్వంగా గుర్తించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారత్ చేస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలను ఆశిస్తోన్న వేళ మన దేశ పర్యటనకొస్తోన్న తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఎవరెవరితో చర్చలు జరుపుతారు అన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అయితే ఏ అంశాలు ప్రస్తావనకొస్తాయి అన్న అంశంపై మాత్రం పలు ఊహాగానాలొస్తున్నాయి. ముఖ్యంగా చాబహార్ పోర్టులో ఆ దేశానికి భాగస్వామ్యం కల్పించే అంశం ప్రస్తావనకొచ్చే అవకాశముంది. ఆఫ్ఘాన్లో అభివృద్ధికి సాయం అంశం కూడా చర్చకొచ్చే సూచనలున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ నిత్యావసర మందులు, వ్యవసాయ ఉత్పత్తుల కొరత ఎదుర్కొంటోంది. దీనిపై భారత్ను ముత్తాకి అభ్యర్థించే అవకాశముంది. తమ దేశంలోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆఫ్ఘాన్ మంత్రి ఈ అంశాన్ని కూడా భారత్ వద్ద ప్రస్తావించే సూచనలున్నాయి. చుట్టూ నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్లతో భారత్ వ్యవహరిస్తోన్న తీరు వ్యూహాత్మకమే అనే విశ్లేషణలున్నాయి. ఉగ్రముద్ర కలిగిన వారితో వ్యవహారం కాస్త సున్నితమే అయినా భారత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. తన ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం తాలిబన్లతో ఎంత ఉండాలో అంతే ఉండాలి అన్నట్లు అడుగులు వేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఫలించి ప్రయోజనాలు నెరవేరితే భారత్కు అది సంతోషమే.